తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ సర్వే అయితే ముగిసిందనమాట. ఈ నెల 10వ తారీఖు నుంచి కొత్త ఇళ్ల నిర్మాణ పనులు అనేటువంటివి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో, మనకు ఈ ఫైనల్ సర్వే అనేటువంటిది ముగిసింది కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్స్ కూడా అవైలబుల్లోకి అయితే ఉంటాయన్నమాట. అయితే ఈ జిల్లాల వారీగా అర్హుల జాబితాలు మీరు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? లేదంటే ఆఫ్‌లైన్‌లోనే చెక్ చేసుకోవాలా? ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్ లిస్ట్ వచ్చేసినా కూడా ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే తీసుకొచ్చిందనమాట. అంటే పర్టికులర్గా వీళ్ళకి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చేది లేదు, వీళ్ళని అనర్హులుగా అయితే గుర్తిస్తాము, కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లనైతే పంపిణీ చేస్తామంటూ చెప్తూ ఉన్నారనమాట. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ మార్గదర్శకాలు ఏమిటో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, చాలామంది కూడా మా నేమ్స్ వచ్చేసి L1, L2 కేటగిరీస్లో ఉన్నాయి, మాకు ఇల్లు అనేటువంటిది అయితే ఖచ్చితంగా మంజూరు చేస్తారు కదా అని అడుగుతూ ఉన్నారండి. బట్ మనకు L1, L2 కేటగిరీలో నేమ్స్ ఉన్నప్పటికీ కూడా ఫైనల్ సర్వే అనేటువంటిది అయితే చేశారండి. ఆ ఫైనల్ సర్వే చేసి లాస్ట్‌కి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి మాత్రమే, ఎవరైతే అర్హులుగా గుర్తిస్తారో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది అయితే ఇవ్వబోతున్నారనమాట. అయితే ఇప్పటి వరకు విడుదలైనటువంటి లిస్టుకు సంబంధించి నేను మీకు శాంపుల్‌గా అయితే చూపిస్తానన్నమాట. ఏ విధంగా లిస్ట్ అనేటువంటిది అయితే ఉంటుంది ఆ వివరాల గురించి. సో, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. లిస్ట్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి, లిస్ట్ ఎట్లా ఉంటుంది ఆ వివరాల గురించి. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నేను ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అప్ టు డేట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటానండి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, సో, మనకు ఎట్టకేలకి నిన్నటి రోజున ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే ఫైనల్ రీవెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇక ఈ ఫైనల్ రీవెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది కాబట్టి సో, మనకు ఎలిజిబుల్ లిస్ట్స్ అనేటువంటివి కూడా అవైలబుల్లోకి అయితే వచ్చేసి ఉంటాయి. ఈ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి, ఈ విధంగా అయితే ఉంటాయి. సో, నేను ఇది వచ్చేసి కోటపల్లి మండలం నుంచి అయితే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే గెదర్ చేశాను. ఆ మండలంలో ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి. పంచాయతీ కార్యాలయంకి వెళ్ళి అక్కడ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే చూపిస్తారనమాట. మీ యొక్క మున్సిపాలిటీస్లో కావచ్చు, పంచాయతీ కార్యాలయాల్లో కావచ్చు ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటివి అవైలబుల్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి అయితే మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీకు లిస్ట్ అనేటువంటిది ఫస్ట్ వచ్చేసి మండలం అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా గ్రామము, అప్లికేషన్ ఐడి, అప్లికెంట్ నేము, సో, దాని తర్వాత క్యాస్ట్, రూఫ్ టైపు, వాల్ టైపు, ఓనర్ ఆఫ్ రెంటు, ఓనర్ లేదా రెంటు. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీవెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా అని ఇక్కడ మనకు ఉంటుందండి. సో, ఒకవేళ మీకు రీవెరిఫికేషన్ అనేటువంటిది కానట్లయితే ఇక్కడ నో అని అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీకు నో ఉన్నట్లయితే రీవెరిఫికేషన్ కానట్టు, అంటే అప్పుడు మిమ్మల్ని అర్హులుగా అయితే గుర్తించరు, అనర్హులుగా అయితే గుర్తిస్తారనమాట. రీవెరిఫికేషన్ కంపల్సరీగా అయితే చేసుకోవాలి. మాది L1, L2 కేటగిరీస్లో మా నేమ్స్ ఉన్నాయిలే, మాకు ఇల్లు అనేటువంటిది వచ్చేసింది, మాకు రీవెరిఫికేషన్ అవసరం లేదని మీరు చేయించుకోకుండా ఉన్నట్లయితే మీకు ఇల్లు అయితే రాదనమాట. రీవెరిఫికేషన్ అయితే కంపల్సరీగా అయితే చేస్తున్నారు. అది మీకు చేసుకుంటేనే ఇల్లు అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో, అందుకనే మనకు అనర్హులని అర్హులను గుర్తించడానికి మరలా రీవెరిఫికేషన్ అయితే పెట్టారు. గత నెల లాస్ట్ ఎండింగ్ నుంచి ఈ నెల మొదటి వారం మొత్తం కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంది. వీటి కోసం సపరేట్గా బృందాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో, కాబట్టి రీవెరిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. రీవెరిఫికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఎస్ అని అయితే ఉంటుంది. ఈ విధంగా లిస్ట్ అనేటువంటివి అయితే వచ్చున్నాయండి. మీరందరూ కూడా చెక్ చేసుకోవచ్చు వెళ్ళేసి. సో, మీరు లిస్ట్ చెక్ చేసుకున్నాక వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు నాకు కమెంట్లు చేసి అయితే తెలియచేయండి. పలానా డిస్టిక్లో మాకు లిస్ట్ అనేటువంటిది అవైలబుల్లో ఉంది, మాకు లిస్ట్ వచ్చేసింది అని చెక్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పండి కామెంట్ చేసి. ఎందుకంటే అందరికీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, అందుకొరకు అయితే చెప్తూ ఉన్నాను. సో, నెక్స్ట్ మనకు ఈరోజు వచ్చినటువంటి
ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చూడొచ్చండి. ఫైనల్ సర్వే అనేటువంటిది అయితే ముగిసింది. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లెక్క అనేటువంటిది అయితే తేలిందట. సో యాదాద్రి జిల్లాల్లో 8,191 మంది అర్హులను అయితే గుర్తించారు. ఆ అర్హులను గుర్తించి వాళ్ళకి ఇల్లు అనేటువంటిది అయితే అప్పచెప్తూ ఉన్నారనమాట. 10వ తారీఖు నుంచి కొత్త ఇండ్ల నిర్మాణానికి ముగ్గు. సో మనకు జిల్లాల్లోని ఈ జిల్లా యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 2,10,977 అప్లికేషన్లు రాగా వీటిలో 52,109 ఓకే చేశారు. అయితే వీరిలో ఇండ్లు లేకుండా సొంత ఇంటి స్థలం ఉన్నవారిని L1 జాబితాలో చేర్చింది. ఇంటి స్థలం ఇండ్లు లేనటువంటి వాళ్ళని L2లో చేర్చింది. గతంలో ఇండ్లు శాంక్షన్ అయినటువంటి వారిని స్లాబ్ ఇండ్లు ఉన్నటువంటి వారిని L3 కేటగిరీలో అయితే చేర్చిందనమాట. ఈ L3 జాబితాలో ఉన్నటువంటి వారికి ఇండ్లు వచ్చే అవకాశం లేనట్టే. అయితే పొరపాటున L3 జాబితాలో చేరిన వారిని స్థానిక ఎమ్మెల్యేలు అనుమతితో L1 జాబితాలో చేర్చితే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల అనుమతితో L1 కేటగిరీలో అయితే చేరుస్తారనమాట. సో మనకు ఆ జిల్లాల్లో సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ అయింది. 8,195 మందిని అయితే అర్హులుగా అయితే గుర్తించారనమాట. సో ఇక్కడ నేను మీకు చెప్పాను. సో కొన్ని ముఖ్యమైన కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకువచ్చారని కూడా చెప్పాను కదా, వాటినైతే ఇప్పుడు మనం చూద్దాము. ఎవరెవరికైతే అనర్హులుగా అయితే గుర్తిస్తున్నారో, ఎవరెవరికి ఇల్లు అనేటువంటిది అయితే ఇవ్వరో ఆ విషయాల గురించి. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా అయితే వ్యవహరిస్తుంది. నిజమైనటువంటి అర్హులకు ఇండ్లు అనేటువంటిది అయితే ఇవ్వాలనే ఉద్దేశంతో రూల్స్ ఫ్రేమ్ చేసిందనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ కొత్త రూల్స్. ఈ యొక్క రూల్స్ ప్రకారము 2 ఎకరాలకు మించి తరి పొలము, ఓకేనా, 5 ఎకరాలకు మెట్టకు మించిన అనర్హులకైతే పేర్కొంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. 2 ఎకరాలకు మించి తరి పొలం ఉన్నా, 5 ఎకరాలు మెట్లకు మించిన మెట్ట పొలం ఉన్నా సరే వాళ్ళని అనర్హులుగా అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట. దీంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డు KCC దాని కింద 50,000కు మించిన అనర్హులే అని పేర్కొనడం జరిగింది. వీటితో పాటు ట్రాక్టర్ సహా ఇతర 4 వీలర్ వెహికల్ ఏది ఉన్నా సరే ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులేనని స్పష్టం చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధమైనటువంటి రూల్స్ కారణంగా ఎమ్మెల్యేలతో కూడినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కమిటీని గుర్తించి మొదటి జాబితాను 541 మందిని తొలగించారు. మిగిలినటువంటి వారి లిస్టు ఇన్ఛార్జి మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రచురించనున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సో లిస్ట్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి, మీరు అందరూ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మనకి వీటికి సంబంధించి కొత్త రూల్స్ అనేటువంటివి ఇవేనండి. ఈ విధమైనటువంటి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ప్రభుత్వము. సో వీటికి మినహాయించి ఉన్నట్లయితే మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే రావు. మీకు క్లియర్గా అయితే అన్ని విషయాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించి చూసుకుంటే 2017, 2019 మధ్యలో ఎవరికైతే పెండింగ్లు అయితే ఉన్నాయో వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లునైతే పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే.